జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కిక్కసిపోయిన మేడారం జాతర. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతర వనదేవతల సమ్మక్క సారలమ్మల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి 31 వరకు తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు ఆదివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, సాంఘిక గిరిజన సాక్షర శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో బట్టి విక్రమార్క మాట్లాడారు. 251 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని, మరో 2 రోజుల్లో పనులన్నీ పూర్తవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వనదేవతలను దర్శించుకుని గద్దెల ప్రాంగణం వద్ద పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. జాతరలో 1,00,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఏది గోవిందరాజు చెప్పు. సమ్మక్క సారకుల జాతర ఒక ప్రతిష్టమైనటువంటి జాతర. చాలా గొప్ప భక్తులు వస్తారు. అక్కడ మనం నిలబడడానికి 90% డెవలప్మెంట్ ఎక్కువ ఉన్నది. అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగున్నది. కాకపోతే ఇంకా పనులు పూర్తి చేయాలి కాబట్టి మనకి ఏర్పడతలేదు. దానివల్ల కొంచెం డెవలప్ అనేది కనబడలేదు. ఇంకా అంటే కంప్లీట్ పూర్తి అయితే మాత్రం బాగా డెవలప్మెంట్ కనబడుతుంది. ప్రతి సంవత్సరం చేత వరంగల్ ఫ్యామిలీ జాతర అంటే అధిక జనం వచ్చే జాతర. దానికి ఈ లైన్ ఒకటే లైన్ పెట్టేసరికి వాళ్ళు పోయేటప్పుడు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటలేరు. ఎస్కాట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. దానివల్ల ఏమైందంటే పబ్లిక్ ఇట్లా నెట్టుకొని చిన్నపిల్లలు ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఇక్కడ కొంత లిమిటెడ్ పబ్లిక్ని వదిలి అక్కడ కొంచెం లిమిటెడ్ పబ్లిక్ వదిలి నిదానంగా దర్శనం చేసుకుంటారు. ఎక్కువ ప్రెషర్ చేయడం వల్ల చాలా భక్తులు ఇబ్బంది గురి అవుతున్నారు. ఈ గద్దె కాడ ఎక్కువ ఎస్కార్ట్ పెట్టాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన నా యొక్క మనవి.